ఫిరాయింపు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ పిటిషన్పై ఈ నెల 5న విచారించనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ముందుగా ఈ నెల 4న విచారణకు షెడ్యూల్ ప్రకటించిన స్పీకర్ ఆ తర్వాత సవరిస్తూ మరో షెడ్యూల్ విడుదల చేశారు. ఇరు వర్గాల తుది వాదనలు విననున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ లిఖితపూర్వకంగా నివేదికలు సమర్పించాలని సూచించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ పిటిషన్పై ఈ నెల 5న విచారించనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ముందుగా ఈ నెల 4న విచారణకు షెడ్యూల్ ప్రకటించిన స్పీకర్ ఆ తర్వాత సవరిస్తూ మరో షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఇరు వర్గాల తుది వాదనలు విననున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ లిఖితపూర్వకంగా నివేదికలు సమర్పించాలని సూచించారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, ఎమ్మెల్యేల ఎపిసోడ్ క్లైమాక్స్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. మొత్తం 10 మంది ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వీటికి సంబంధించి ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యి వాటికి సంబంధించిన ఫైనల్ ఆర్డర్స్ కూడా వచ్చాయి. ఇంకా పెండింగ్లో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరైతే కడియం శ్రీహరి, దానం నాగేందర్, వీరిద్దరికి సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఫైనల్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని చెప్పేసి నిర్ణయించారు. ఇప్పటికే ఒకరి తరపున ఒకరు ఆర్గ్యుమెంట్స్ వినిపించుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఫైనల్ ఆర్గ్యుమెంట్కి సంబంధించి కూడా దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. వాస్తవానికి దీన్ని గతంలో ఈ మార్చి 2న కూడా రిలీజ్ చేసినప్పటికీ మార్చి 2న నిన్న రాహుల్ గాంధీ వస్తున్న నేపథ్యంలో దాన్ని 4కు వాయిదా వేసిన పరిస్థితి ఉంది. అయితే రేపు మరి హోలీ పండుగకు సంబంధించి ఈరోజు రేపు హోలీ పండుగ ఉందని చెప్పే వస్తున్న వార్తల నేపథ్యంలో దానికి సంబంధించి రేపు కూడా హోలీ జరుపుకుంటారని, ఈరోజు గ్రహణం ఉన్న నేపథ్యంలో రేపు హోలీ జరుపుకునే అవకాశం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు కూడా ఆర్గ్యుమెంట్స్ను ఎల్లుండికి వాయిదా వేసిన పరిస్థితి. మార్చి 5న ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ వింటారని చెప్పేసి స్పీకర్ కార్యాలయం షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగానే కడియం శ్రీహరి పైన కేసు వేసిన కేపీ వివేకానంద, అదేవిధంగా కడియం శ్రీహరి ఇద్దరు కూడా నోటీసులు పంపించడం జరిగింది. ఎల్లుండి మార్చి 5న మధ్యాహ్నం 2:30 గంటలకు దీనికి సంబంధించిన ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ వింటాను. దీనికి సంబంధించి ఇంకేమైనా చెప్పదలుచుకున్నట్లయితే కనుక ఓవరాల్గా దానికి సంబంధించిన రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ కూడా సమర్పించాల్సి ఉంటుందంటూ కూడా ఆ నోటీసులో జారీ చేయడం జరిగింది. అదేవిధంగా దానం నాగేందర్కి సంబంధించి కూడా 2 కేసులు వేసిన పరిస్థితి ఉంది. అందులో ఒకటి బీఆర్ఎస్ తరఫున పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇద్దరు కూడా కేసులు వేశారు కాబట్టి ఆ ఇద్దరికి సంబంధించిన ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఎల్లుండే ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఒకవైపు కడియం శ్రీహరికి సంబంధించిన కడియం శ్రీహరికి సంబంధించిన దాంతోపాటు అదేవిధంగా దానం నాగేందర్ కేసులు 2 కేసులను కూడా ఎల్లుండి మధ్యాహ్నం 2:30 గంటలకు ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ వింటారంటారు. ఆ రోజు విన్న తర్వాత ఈ ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ తర్వాత అది క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా ఇద్దరు కూడా ఎవరైనా చెప్పుకోవాల్సిన దాన్ని ఉంటే కనుక వారికి సంబంధించి రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఇవ్వాలని చెప్పారు కాబట్టి దాని తర్వాత దీనికి సంబంధించి కూడా తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పు కూడా వెలువరించడం జరిగింది. వారు పార్టీ ఫిరాయించినట్లు ఎలాంటి ఆధారాలు లేవంటూ కూడా వారంతా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటూ కూడా గతంలోనే తీర్పులు ఇచ్చారు. అయితే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి ఎలాంటి తీర్పు వస్తుందనేది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి కడియం శ్రీహరి ఇప్పటికే తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని కూడా చెప్పారు. దానం నాగేందర్ కూడా తాను కూడా బీఆర్ఎస్లోనే ఉన్నానని కూడా చెప్పడం కాస్త ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నుంచి కూడా పోటీ చేశారు కాబట్టి దీనికి సంబంధించి ఏ విధంగా క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా ఎలాంటి ఆన్సర్ ఇస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఫైనల్గా దీనికి సంబంధించి కూడా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంటుంది. హరీష్, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.